అందరికీ నమస్కారం. ఇషాన్ నిదానంగా ముందుకు వంగి సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసి తన సీట్లో కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత కన్నమ్మ నార్మల్ అయిపోయి తన వైపు చూడలేక విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు రావాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. దాదాపుగా చీకటి పడిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఆ చిమ్మ చీకట్లో లైట్ల వెలుగులో ప్రాంతమంతా కూడా మిలమిల మెరిసిపోతుంది. కన్నమ్మకి మాత్రం ఎప్పుడైతే కారు ఆగిందో తెలియని గుబులు, భయం, బెంగ మొదలైపోయాయి. ఏదో మనసు తెలియకుండా కీడు శంకిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకొని కొండదేవరా నాకు తోడుగా ఉండు అనుకుని డోర్ ఓపెన్ చేయాలి అని చూస్తుంది. అంతకంటే ముందు సీట్ బెల్ట్ ఉండడం వల్ల అది ఎలా తీయాలో అర్థం కాక అవస్థలు పడుతూ ఉంది. ఇషాన్ డోర్ ఓపెన్ చేసి తను దిగి కన్నమ్మ సైడ్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కొంచెం కంగారుగా ఇది రావడం లేదు, అందుకే ఈడ ఉండాను అంతే, అంతకు మించి నేనేమీ నిదానం చేయలేదు అంటుంది. మెల్లిగా తన సీట్ బెల్ట్ తీయగానే కంగారుగా దిగబోతూ కింద పడిపోతుంటే లాస్ట్ మినిట్లో పట్టుకొని ఎందుకు అలా కంగారు పడుతున్నావు అనగానే తన వైపు భయంగా చూస్తూ నేను అడవి మనిషిని కదా పెనిమిటి, ఏదైనా పొరపాటు చేస్తే నీకు అవమానం జరుగుద్దేమోనని భయపడతా ఉండా, లేదంటే ఓ పని చేయండి, నేను ఈడే కూర్చుంటా, మీరు అక్కడికి వెళ్ళేసి రండి అంటూ వెనక్కి తిరుగుతూ ఉంటే తన చేయి పట్టుకొని ముందుకు 2 అడుగులు వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసి ఎవరు ఏమనరు, ఏమీ జరగదు, టెన్షన్ పడకు అంటాడు. కానీ కన్నమ్మ మాట్లాడిన మాటలు మాత్రం నేరుగా తన గుండెను తాకుతుంది. ఎందుకో ఒక్క క్షణం చాలా బాధగా అనిపిస్తుంది. ముందుకు అడుగులు వేసేది కాస్త ఒక్క క్షణం పెనిమిటి అనగానే తన వైపు చూస్తాడు. వెంటనే తను వేసుకున్న ఓణి పూర్తిగా తలపై నుండి వేసుకొని నడుము దగ్గర కూడా కనిపించకుండా ఇటు సైడ్ తిప్పేసి వడ్డానంలోకి పెట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కడా కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎందుకు ఇంతకు ముందులా ఉండొచ్చు కదా అంటాడు తనకు తెలియకుండానే. ఒకసారి తన భర్త వైపు చూసి మళ్ళీ తలదించేసి ఏ పెళ్ళైన ఆడదైనా సరే పెనిమిటి తన అందాన్ని తన భర్తకు మాత్రమే చూపించాలి, బయటికి వచ్చినప్పుడు ఒంటి నిండా గుడ్డ కట్టుకోవాలా, ఇది మా పెద్ద ఎప్పుడూ చెప్తా ఉంటుంది. నేనెప్పుడు ముస్తాబైనా నా పెనిమిటి చూసి నన్ను మెచ్చుకుంటే చాలు, పరాయి మగాడు నన్ను చూడాల్సిన పని లేదు, కానీ నా పెనిమిటికి నేను ఎప్పటికీ అందంగా కనిపించను అనేసి 2 అడుగులు ముందుకు వేస్తుంది. వెంటనే ఇషాన్కి కన్నమ్మ ఏమన్నదో అర్థమై తన చేయి పట్టుకోగానే వెనక్కి తిరిగి చూస్తుంది. నీకేమైనా దారి తెలుసా, అలా వెళ్ళిపోతున్నావు అంటాడు. తెలియదు పెనిమిటి, తెలియకుండానే వేరే వాళ్ళ దారిలోకి వచ్చినాను అని మౌనంగా తల వంచుకోగానే ఇంకా ఏం మాట్లాడకుండా అడుగులు ముందుకు వేస్తాడు. బిజినెస్ సర్కిల్ అలాగే వాళ్ళ బంధువులందరూ కూడా ఆల్మోస్ట్ రిచ్ పీపుల్స్. చాలా కోలాహలంగా ఉంది ఆ ప్రాంతమంతా కూడా. ఒకవైపు డీజే గోలలు, ఇంకొక వైపు డ్రింక్ పార్టీలు, అసలు ఎక్కడా లేని విలాసవంతమైన జీవితం మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉంది. కన్నమ్మ తెలియకుండానే ఇషాన్ చేయి గట్టిగా పట్టుకుంటుంది. తన టెన్షన్ గమనించి పక్కకు తిరిగి చూడగానే కళ్ళతోటి చూస్తూ పెనిమిటి నాకు భయంగా ఉండాది అనగానే ఏం కాదు నేనున్నాను కదా అంటాడు తన పరిస్థితి గమనించి. పెనిమిటి ఒక్క విషయం చెప్తా ఉండా, దయచేసి నన్ను ఒంటరిగా ఒగ్గేసిపోమాకు, నాకు చాలా భయంగా ఉండాది ఇదంతా అంటూ తెలియకుండానే ఇషాన్కి దగ్గరగా జరుగుతుంది. ఓకే నేనుంటాను, ట్రస్ట్ మీ అనేసి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఎంట్రన్స్లోనే వీళ్ళకి ఎదురవుతారు ప్రకాష్ గారు అలాగే వనిత గారు. ఇద్దరిని చూడముచ్చటైన జంటగా చూస్తూ ఆవిడ కొంచెం పరిగెత్తినట్టే వచ్చి ఎలా ఉన్నావు, ఆ రోజు నేను నిన్ను కలవలేకపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ అంటుంది. కొంచెం భయంగా ఇషాన్ దగ్గరికి రాగానే తను వాళ్ళ వైపు చూస్తూ ఫార్మాలిటీకి నవ్వి హాయ్ అంకుల్ అంటాడు. హలో యంగ్ బాయ్ అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కన్నమ్మని ఇషాన్ దగ్గర నుండి విడిపిస్తూ అమ్మ ఇక్కడ మేము కూడా ఉన్నాం అంటూ వనిత గారు తన చేయి పట్టుకోగానే ఒక్కసారిగా భయపడినట్టు పెనిమిటి అంటుంది. ఆవిడ ముందుకు తీసుకువెళ్తుంటే తన కంగారు గమనించి ఆంటీతో మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను చాలా బాగా చూసుకుంటారు అనగానే వనిత కూడా మొన్న జరిగిన దానికి భయపడుతుందని అర్థం చేసుకొని
ఏమీ భయపడకమ్మా, ఆ రోజు జరిగిన దానికి ఇలా ఉన్నావు అని ఏమనుకోకమ్మా. ఆ రోజు అలా మాట్లాడేశాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు నాకు అంటుంది. ఆవిడ వైపు ఒకసారి చూసి, పర్వాలేదమ్మా, మీరు మాట్లాడిన దాంట్లో తప్పు అబద్ధమైతే లేదు కదా, నిజమే మాట్లాడారు. లేడీస్ అందరూ వనిత దగ్గరికి, జెంట్స్ మొత్తం ప్రకాష్ గారు చుట్టూ ముడతారు. అందరూ పెళ్ళైనందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటూ దూరం నుంచి ఇషాన్ని చూసిన సోనియా పరుగు పరుగున వస్తుంది, హాయ్ ఇషు అంటూ. కన్నమ్మ చుట్టుముట్టిన అందరూ కూడా కొందరు వింతగా, మరికొందరు విచిత్రంగా చూస్తూ ఉంటే, ఆ రోజు మేమందరం చూసాం, ఈ అమ్మాయి సింగానియా ఫ్యామిలీకి 3వ కోడలు కదా. కన్నమ్మ వాళ్ళందరినీ చూడగానే తెలియకుండానే టెన్షన్ పడిపోయింది. ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. ఇషాన్ దగ్గరికి వచ్చిన సోనియా మాత్రం తన చేయి పట్టుకొని ఊపేస్తూ హాయ్ బేబీ అంటూ మీద మీద పడుతూ ఉంది. చుట్టూ అంతమంది మగవాళ్ళు ఉన్నా కూడా తనకి పట్టింపు లేదు. తన ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇక సోనియా మాత్రం తెగ రెచ్చిపోతూ ఉంది. ముందే చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా ఇషాన్ అంటూ ఉంటే, తన వైపు కాస్త ఇరిటేటింగ్గా చూస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇలా మీద మీద పడకు అని చెయ్యి విదిలించుకోబోతూ ఉంటే, ఇంకొక బిజినెస్ మ్యాన్ వైపు చూస్తూ, కమాన్ యంగ్ బాయ్, అలా అంటావేంటి, నువ్వు ఈ అమ్మాయినే కదా మొన్నటి వరకు నీ వైఫ్లా ఫిక్స్ అయిపోయావు. మధ్యలో ఏదో గోల్మాల్ జరిగి ఆ అడవి మనిషిని నీ వైఫ్గా వచ్చింది. అయినా ఒకసారి చూడు, తనకి ఈ అమ్మాయికి ఎక్కడైనా పోలికుందా? తినెవరనుకున్నావు, మిస్ ఇండియా. ఈ మా ఆటోగ్రాఫ్ కోసమే లక్షల మంది పడి చచ్చిపోతూ ఉంటారు. అటువంటిది నీ మిస్సెస్ అయితే నీ క్రేజ్ ఇంకా పెరుగుతుంది అని ఇంకొందరు మాట్లాడతారు. అదంతా ఎందుకు, ఇంతమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, అందరికీ ఫ్యాషన్ తెలుసు, కల్చర్ తెలియని ఒక్కసారి ఈ అమ్మాయి వైపు చూడు అనగానే ఇషాన్తో పాటు అందరూ కన్నమ్మ వైపు చూస్తారు. శారీ కట్టినా కూడా ఉండి లేనట్టు కట్టారు కొంతమంది. ఇంకొంతమంది ఫ్యాషన్ పేరుతో చిన్న చిన్న బట్టలు, హెవీ మేకప్. వాళ్ళందరిలో కన్నమ్మ గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉంది. లేడి పిల్లలాగా అటు ఇటు బెదురు చూపులతో చూస్తూ ఉంది. కానీ సోనియాకి మాత్రం తన పక్కన ఉన్నా కూడా తన భార్య మీదే చూపులు నిలవడంతో ఏమాత్రం నచ్చలేదు. వెంటనే పక్కకు వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ ఫోన్ చేసి పిలిపించింది. అంటే వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు. కన్నమ్మ వైపు చూపిస్తూ, ఎలాగైనా సరే ఈరోజు అది అవమాన పాలు కావాలి, దెబ్బకి దాని అడవి ప్రాంతానికే పారిపోవాలి. ఏం చేస్తారో నాకు తెలియదు, నేను ఇషాన్ ఇక్కడ లేకుండా చేస్తాను, మీ ఇష్టం అనేసి కన్నమ్మ వైపు చూస్తూ, మీ ఇంట్లో నన్ను నీ వాళ్ళ ముందు అవమానించడం కాదే, ఇప్పుడు చూసుకో నిన్నెవరు కాపాడతారో నేను చూస్తాను అనుకుంటూ ఒక రాక్షస ఆనందంతో అక్కడి నుండి ఇషాన్ దగ్గరికి వెళ్తుంది. కన్నమ్మని అలాగే చూస్తూ వెళ్తుంది. అక్కడికి సోనియా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా వస్తారు. ఇంకొక ఆమె తన దగ్గరికి వచ్చి, ఇక్కడికి నీ మిస్ అయిపోయిన అల్లుడు గారు వచ్చారు అనగానే అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు అంటుంది. అదిగో అడవి పిల్లను వేసుకొని ఇషాన్ వచ్చాడు అని చెప్పగానే లోపల ఎంత మండిపోయిందో ఆవిడికి. వెంటనే పరుగు పరుగున తన కూతురు కోసం చూస్తుంది. ఆల్రెడీ ఇషాన్ దగ్గరికి వెళ్ళిపోతూ కనిపిస్తుంది. ఇంకొకతను ఇషాన్ వైపు చూస్తూ, ఏదేమైనా వీళ్ళ మాటలు పట్టించుకోకు ఇషాన్, ఇక్కడున్న అందరిలోకి నీ భార్య లక్షణంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే నువ్వు వీళ్ళందరి మాటలు చెవికి అస్సలు ఎక్కించుకోవద్దు. కోపంగా చూస్తున్నా ఉండవయ్యా, నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండాలనుకుంటున్నావు, మరి నీ వైఫ్ ఎందుకు అంత మోడ్రన్గా ఉంది అంటూ మిడిల్ ఏజ్ దాటినా కూడా మోడ్రన్ డ్రెస్ వేసిన ఆయన భార్య వైపు చూపిస్తారు. ఆయన మాత్రం ఇబ్బందిగా చూస్తూ, అదే కదా నా కర్మ, ఎంత చెప్పినా అది వినదు. మొదట చక్కగానే ఉంది, ఇప్పుడు ఫ్రెండ్స్ అని పార్టీలని అలవాటు చేసుకొని ఇలా తయారైపోయింది. ఏమైనా అంటే బిజినెస్ సర్కిల్ అంటుంది. నిండు కట్టుబట్టుంటేనే ఆడవాళ్ళకి అందం, చూడటానికి మహాలక్ష్మిలాగా కనిపిస్తారు. ఇంకొకతను చూస్తూ, ఇవన్నీ కాదయ్యా, అసలు ఒక మిస్ ఇండియా భార్యగా రావాలి అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి, ఆ అదృష్టం లేకుండా పోయింది. అయినా ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో ఎన్ని పెళ్ళిళ్ళు పటాకులు అవ్వట్లేదు, ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి సోనియాని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అనగానే ఆ మాట అప్పుడే అక్కడికి వచ్చిన సోనియా విని పిచ్చ సంతోషంగా చూస్తూ, చాలా కరెక్ట్ మాట చెప్పారు అంకుల్, నేను కూడా ఇషాన్కి అదే చెప్తున్నాను, కానీ తను ఏదీ పట్టించుకోవట్లేదు. అయినా ఆ అమ్మాయి నిన్న కాక మొన్న వచ్చింది, మాది ఎప్పటి నుంచో అనుకున్న మ్యారేజ్, అది కాక నేను తన్ని ప్రాణంగా ప్రేమించాను. తరువాత మనసులో ఒక రాక్షసంగా నవ్వుకుంటూ, సరేలేండి అంకుల్, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చి ఇవన్నీ ఎందుకు అనగానే
అప్పుడే కాబోయే నూతన వధూవరులు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకు వస్తూ కనిపిస్తారు. అందరి దృష్టి అటువైపే ఉండటంతో ఇషాన్ కన్నమ్మ వైపు చూస్తాడు. తను మాత్రం అన్కంఫర్ట్గా ఉండటంతో హలో ఎక్స్క్యూజ్ మీ అని పక్కకి వచ్చి నేరుగా కన్నమ్మ దగ్గరికి వస్తూ ఉంటే దూరం నుంచి ఇషాన్ కనిపించడంతో ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఎక్కడైనా పిల్లలు తప్పిపోతే అనుకోకుండా తండ్రి కనిపిస్తే ఎంత ఆనందం వేసిందో ప్రస్తుతం కన్నమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా పెనిమిటి అంటూ పరిగెత్తినట్టే వస్తుంది. ఎందుకు తెలియకుండానే కన్నీళ్ళు, ఆ క్షణంలోనే ఆనందం కూడా వచ్చేసింది. తెలియకుండానే ఇషాన్ కూడా 2 అడుగులు స్పీడ్గా వేసేసరికి పరుగున వచ్చి తన నడుము చుట్టూ చెయ్యేసి తలెత్తి పైకి చూస్తూ చాలా పైమేసి ఉండదు పెనిమిటి అంటుంది. ఒక చెయ్యి తన నడుము చుట్టూ వేసి ఇంకొక చేత్తో తన గడ్డం పట్టుకొని ఎందుకు నేను ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. ఒక చేత్తో తన కన్నీళ్లు తొడవగానే తన కోట్ గట్టిగా పట్టుకుంటూ నన్ను ఇడిసి యాడికి పోవద్దు పెనిమిటి, నాకు ఏడంతా ఏమీ బాలేదు అంటుంది. సరే సరే ఫస్ట్ కూల్ అవ్వు, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ అని ఒక్క క్షణం ఆగి వాళ్ళ నిశ్చితార్థం జరుగుతుంది, మనం చూద్దాం ఇక్కడే ఉండి అనగానే అట్టాగే పెనిమిటి, నువ్వు నా కాడు ఉంటే చాలు అనేసి తన కన్నీళ్లు తుడుచుకొని ఎదురుగా చూడగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అబ్బాయి అమ్మాయి ఎదురెదురుగా నిలబడతారు. ఫోటోషూట్ అట్టహాసంగా జరుగుతూ ఉంది. పైన డ్రోన్స్ ఫ్లై అవుతూ ఉంటే కన్నమ్మ సంబరంగా చాలా ఆశ్చర్యంగా చూస్తూ పెనిమిటి ఏటయ్యి చాలా బాగా తిరుగుతూ ఉండాయే విమానాలా అంటుంది. లేదు, ఇక్కడ జరిగేదంతా కూడా ఎలా చెప్పాలి అని కొంచెం సేపు ఆలోచించి ఫొటోస్ తీస్తున్నాయని చెప్పగానే అవునా చాలా విచిత్రంగా ఉండాది అంటూ ఆశ్చర్యంగా చూసి జరిగే వేడుకని సంబరంగా చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సోనియా పరిస్థితి మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంది. అసలు అంత క్లోజ్గా వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూతురు, తల్లి, తండ్రి ముగ్గురు కూడా ఒక చోట చేరిపోయారు. సోనియా కోపంగా చూస్తూ అసలు నా కూతురు ఉండవలసిన స్నానంలో ఈ అడవి పిల్ల ఉండటం నేను సహించుకోలేకపోతున్నాను అని భర్త వైపు చూడటంతో కూతురు వైపు చూస్తూ తొందరపడకు, నా బేబీ ఏదో ప్లాన్ చేసింది అనగానే ఆయన భార్య సంబరంగా ఉన్న బేబీ అనగానే అవును మమ్మీ, ఈ దెబ్బతో అది శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడం, నేను ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టడం రెండూ ఒకేసారి జరుగుతాయి, చూస్తూ ఉండు అనేసి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడి వచ్చేస్తుంది. ఈలోపు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. వైభవంగా రింగ్స్ మార్చుకునేటప్పుడు కన్నమ్మ ఇషాన్ వైపు చూస్తూ పెనిమిటి అట్టా ఉంగరాలు మార్చుకుంటే పెళ్లి జరిగినట్టా అనగానే కాదు, సగం పెళ్ళైపోయినట్టు. ఏదేమైనా మీ పట్టణపోళ్ళు చాలా విచిత్రమైనోళ్ళు పెనిమిటి అంటూ జరిగేదాన్ని చూస్తూ ఉంటే ఇక విందు భోజనాల కార్యక్రమం మొదలవుతుంది. ఒకవైపు కాబోయే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అందరూ విష్ చేస్తూ ఉంటే ఇషాన్ వేరే వాళ్ళు వస్తే మాట్లాడుతూ ఉంటాడు. ప్రకాష్, వనిత గారిలో కింద ఉన్న వీళ్ళిద్దరి వైపు అంటే స్టేజ్ దగ్గరికి రమ్మని సైగ చేస్తారు. చిన్న స్మైల్ ఇస్తాడు. ఇషాన్ విష్ చేసి వాళ్ళు ఉన్నారు కదా అనేసి వనిత మాత్రం కిందకు వచ్చి ఇద్దరి వైపు చూస్తూ ముందు మీరు రండి, అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడముచ్చటగా ఉన్నారు అని ఆవిడిద్దరు చేయి పట్టుకోవడంతో కన్నమ్మ కాస్త భయంగానే ఇషాన్ చేయి పట్టుకుంటుంది. తన భుజం చుట్టూ చెయ్యి వేసి ఏమీ కాదు నేనున్నాను కదా అంటూ స్టేజ్ మీదకి ఇద్దరూ వెళ్ళగానే అక్కడే ఉన్న ప్రకాష్ గారు ఇషాన్ అలాగే కన్నమ్మని పరిచయం చేయగానే పెళ్ళికొడుకు ఇషాన్కి ముందే తెలుసు కాబట్టి ఫార్మల్ హగ్ చేసుకుంటారు. పెళ్లి కూతురు మాత్రం కన్నమ్మ వైపు కాస్త విచిత్రంగా చూస్తూ తన డ్రెస్సింగ్ ఏంటి ఇలా ఉంది అనగానే ఇషాన్ నార్మల్గానే చేస్తే వాళ్ళ ఏరియాలో అలాగే ఉంటుంది. కన్నమ్మ కాస్త పక్కగా నిలబడగానే ఇషాన్ ఇద్దరికీ విషెస్ చెప్తారు. కన్నమ్మ వాళ్ళిద్దరి వైపు చూసి నాకు మీలా మీ భాషలో చెప్పడం చేత కాదు, కానీ మీ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలా అని చిన్న చిరునవ్వు నవ్వి పక్కకి వస్తుంది. జాగ్రత్తగా స్టేజ్ దిగుతూ ఉంటే తన లెహంగా తట్టుకొని ముందుకు పడబోతుంది. చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యి తన చేయి పట్టుకుంటాడు ఇషాన్. ఈ దృశ్యాన్నంతా కళ్ళల్లో విషం నింపుకొని చూస్తూ ఉంటుంది తెల్లగుంట. రావే, ఈ రోజుతో నీకు ఇవే ఇషాన్తో స్వీట్ మెమరీస్ అని కన్నింగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్కి సైగ చేసి డిన్నర్ సైడ్ వెళ్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.